గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ట్రైలర్ ఎట్లా అనిపించింది? నిజంగా బాగుందా? గట్టిగా కొడుతున్నాం. సో థ్యాంక్ యూ అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, దెన్ చీఫ్ గెస్ట్ అండ్ మెయిన్లీ మురళీ నాయక్ గారి ఫ్యామిలీ మెంబర్స్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మా ఈవెంట్కి వచ్చినందుకు. సో నేను నా స్పీచ్ని 3 పార్ట్స్గా నేను డివైడ్ చేసి చెప్పబోతున్నా. ఫస్ట్ ఈజ్ సోలో బాయ్ ఫిలిం గురించి. సో సోలో బాయ్ సినిమా అన్నది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఒక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి దాన్ని ఒక నిజ జీవితాన్ని ఆధారంగా తీసుకొని తీసిన ఒక ఫిలిం. సో నేను ఎప్పుడైతే నా ఫస్ట్ ఫిలిం సరిగ్గా ఆడలేదు, జనాలకు రీచ్ అవ్వలేదని చెప్పేసి నన్ను నేను రీచెక్ చేసుకొని నేను ఎలాంటి క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు నేను ఒక 8 నెలలు ఏం వర్క్ చేయలేదు, బిగ్ బాస్కి వెళ్ళలేదు. అప్పటికి ఇంకా నేను ఎవరికి తెలియదు. సో ఆ బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఒక 8 నెలలు, సీజన్ 7 కంటే ముందు నేను చాలా ఖాళీగా ఉన్నా. అండ్ ఆ ఖాళీగా ఉన్న సమయంలో నన్ను నేను రీఇన్వెంట్ చేసుకుందామని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉండగా నేను ఎవ్రీడే ఒక 100 కిలోమీటర్స్ ఒక డ్రైవ్కి వెళ్ళిపోయేటోని, ఒక కార్ వేసుకొని అందరినీ లైక్ చుట్టుపక్కల ఉన్న ప్రతి వీధిలో ఉన్న లైక్ మనుషుల్ని, బయట ఉన్న జనాల్ని అబ్జర్వ్ చేస్తుండేవాడిని. ఇంకేం చేసేవాడిని కాదు, పొద్దున్న లేచి తినేవాడిని, బయటకు వెళ్ళి జనాల్ని చూస్తూ ఉండేవాడిని. సో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే మన లైఫ్లో మనకి ఎంత డబ్బున్నా ఎంత డబ్బు లేకపోయినా కొన్ని హ్యూమన్ ఎమోషన్స్ అన్నవి కామన్. అంటే మనకి ప్రేమ కానీ, బాధ కానీ, లేకుంటే మన ఫ్యామిలీ కానీ, మన ప్యాషన్ కానీ, ఎంత తక్కువ డబ్బులు ఉన్నవాడికైనా ఎంత ఎక్కువ డబ్బులు ఉన్నవాడికైనా వాడికి డబ్బులు కావాలి, వాడికి ఒక రెస్పెక్ట్ కావాలి సమాజంలో, వాడికి ప్రేమ కావాలి, వాడి కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలి. సో ప్రతి ఒక్క మనిషి కోరుకునేది ఇది ఒక్కటే లైఫ్లో. వాడికి ఎన్ని లక్షల కోట్లు ఉండని వాడి దగ్గర ఎంత లైక్ 100 రూపాయలు డైలీ సంపాదించే వ్యక్తి కూడా అదే కోరుకుంటాడు. సో ఈ కామన్ ఎమోషన్స్తో ఉన్న ఒక సబ్జెక్ట్ చేయాలరా, ప్యూర్లీ బేస్డ్ ఆన్ లైక్ ట్రూ ఇన్సిడెంట్స్ అయి ఉండాలని చెప్పేసి అనుకొని